వెల్కమ్ టు sakshieducation.com. దిస్ ఇస్ డాక్టర్ భవానీ శంకర్, చీఫ్ మెంటర్. ప్రస్తుతం మనం 10th క్లాస్ ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకి సంబంధించిన కెరీర్ గైడెన్స్ గురించి మాట్లాడతాం. చాలామంది విద్యార్థుల్లో ఉన్నటువంటి ఒకే ఒక అపోహ, అవగాహన తల్లిదండ్రులకు కూడా ఏంటి అంటే ఎంపీసీ లేదా బైపీసీ తీసుకోవడం, ఇంజనీరింగ్, మెడిసిన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయడం, వాటికి సంబంధించిన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే ఉన్నాయి అనే అవగాహనతో ఉండడం. అయితే మన అవగాహన విస్తృతిని మరింత పెంచుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇక్కడ ఏంటంటే సెంట్రల్ యూనివర్సిటీస్ దాదాపు 44 పైగా ఉన్నాయి. వాటన్నిటికీ సంబంధించినటువంటి సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఉంది. అలానే కామన్ లా అడ్మిషన్ టెస్ట్, ఇవి దాదాపు 20+ లా యూనివర్సిటీస్ ఉన్నాయి. వాటిల్లో పిల్లలు లా చేయడానికి కావాల్సినటువంటి సంపూర్ణమైన ప్రొఫెషనల్ కోర్స్ అక్కడ దొరుకుతుంది. బెంగళూరు లా యూనివర్సిటీ కానీ, నల్సార్ కానీ, అండ్ ఆల్ ఇండియా లా ఎంట్రన్స్ టెస్ట్ లాంటివి రాసి అటువైపు ఢిల్లీ యూనివర్సిటీకి వెళ్ళడం కానీ ఆప్షన్స్ ఉన్నాయి. ఇది మాత్రమే కాకుండా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు అప్లై చేసుకోవడానికి అనుగుణంగా ఉన్నవి ఏమిటి అంటే నేషనల్ హోటల్ మేనేజ్మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీస్కి వెళ్ళొచ్చు, లేదా బ్యాచిలర్ ఆఫ్ డిజైన్కి వెళ్ళొచ్చు, లేదా నిఫ్ట్ లాంటి ఎగ్జామ్స్ రాసుకొని అందులో సీట్ సంపాదించుకునే అవకాశాలు ఉంటాయి. ఇందులో విద్యార్థులకి వివిధ రంగాలలో ప్రవేశించి ఉన్నతమైన స్థానాలను అధిరోహించడానికి కావాల్సిన అవకాశాల విలువ ఉంది. అది మనం అర్థం చేసుకోవాలి. వీటన్నిటికీ కామన్గా మనం ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అంశాలు ఏంటి అంటే యాప్టిట్యూడ్ రీజనింగ్ లాంటివి, జనరల్ ఇంగ్లీష్ కాంప్రెన్షన్, అలానే కాస్త కాంటెంపరీ ఇష్యూస్ని అప్డేట్ చేసుకుంటూ అంటే సమకాలీనంగా వస్తున్నటువంటి అంశాలను అర్థం చేసుకొని ఇటువైపు హిందూ ఎడిటోరియల్ కానీ ఇతర కాంటెంపరీ ఇష్యూస్ అంటే న్యూస్ పేపర్స్లో వస్తున్న ఆర్టికల్స్, ముఖ్యంగా ఈ ఎగ్జామ్కి ఉపయోగపడేవి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేవి ఇలాంటివి చదివితే జీకే ఓరియంటెడ్గా ఉన్నాయి. కొంచెం చదువు ఇచ్చి నేర్పించగలిగే మెంటర్స్ కనుక ఉంటే అది మీకు బాగా హెల్ప్ అవ్వచ్చు. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నీట్ జేఈ కాకుండా గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్లో కూడా ఇదే కరిక్యులం ఫాలో అయితే సరిపోతుంది. అంటే ఒకటే కరిక్యులంతో మల్టిపుల్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఇలా యాప్టిట్యూడ్ రీజనింగ్ని, జనరల్ నాలెడ్జ్, అటు జనరల్ అవేర్నెస్ ఫౌండేషన్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్ తీసుకుంటూ కాస్త రీడింగ్ కాంప్రెన్షన్ని పెంచుకోగలిగితే, ఇంగ్లీష్ కాంప్రెన్షన్ స్కిల్స్ని, అలానే దాంతోపాటు మనం రోజు జరుగుతున్నటువంటి వర్తమాన అంశాలపైన అవగాహన పెంచుకోగలిగితే విద్యార్థులు అత్యున్నతమైన స్థానాన్ని చేరుకోవడానికి కావాల్సిన ఫౌండేషన్ ఇప్పుడే వేయగలుగుతాము. ఇదిగోని చూడండి, ఈ స్థాయిలో పిల్లలు నేర్చుకోగలిగినంత విషయ సంగ్రహణ సామర్థ్యము ఇతర స్థాయిలో వెళ్ళడానికి కష్టము. అంటే 20 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళు మొత్తం ఇవన్నీ నేర్చుకుంటా అంటే వాళ్ళకి చాలా సమయం పడుతుంది. అప్పుడు వాళ్ళకి యావిగేషన్స్, డిస్ట్రాక్షన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఈ స్థాయిలో మనం పిల్లల్ని కనుక సరిగ్గా స్కిల్స్ అన్నీ ఇచ్చి నేర్పించి చాయిస్ ఏంటనేది మనం చూపించగలిగితే, ఆ ఆప్షన్స్ అనేవి వాళ్ళ ముందు ఉంటే, వాళ్ళ దగ్గర ఆల్రెడీ స్కిల్ సెట్ అనేది రెడీ అయి ఉంటే ఆ ఆప్షన్స్ని వాళ్ళే చూస్ చేసుకొని వెళ్ళగలుగుతారు. కానీ ఏ ఆప్షన్ లేక ఎటువైపు వెళ్ళాలో తెలియక తప్పనిసరి పరిస్థితుల్లో ఖచ్చితంగా అందరం అయితే ఐటీ నీట్ లేదంటే ఎంసెట్ రాసి ఇక్కడ ఇంజనీరింగ్లోనే జాయిన్ అయ్యి మనం అందులోనే వెళ్ళదీయాలి అనే పరిస్థితి అయితే ఉండదు. మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి, మల్టిపుల్ కెరీర్ చాయిసెస్ ఉన్నాయి, వాటికి కావాల్సిన స్కిల్స్ ఉన్నాయి. ఆ స్కిల్స్ని డెవలప్ చేసుకొని మనం రెడీగా ఉంటే మన ట్రాన్సిషన్ టైంలో అంటే 10th అయిపోయి ఇంటర్ అయిపోయిన తర్వాత ఆ ట్రాన్సిషన్ టైంలో ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నిటికీ ఎలిజిబుల్ ఉంటారు. కాబట్టి అన్నిటికీ అప్లై చేసుకోవచ్చు. ఎందులో వస్తుందో అందులో మీరు రాణించాలనుకుంటే రాణించవచ్చు, అది వద్దనుకుంటే ఇంకొక దానిలో సీట్ వచ్చినప్పుడు అందులో రాణించాలనుకుంటే వెళ్ళొచ్చు. అంటే మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉండాలి, ఒకటే కరిక్యులం ఉండాలి, తక్కువ బడెన్తో ఎక్కువ ప్రొడక్టివిటీ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది కరెక్ట్ కెరీర్ గైడెన్స్. దీనివల్ల ఏంటి, పిల్లల్లో ఆత్మస్థైర్యం ఉంటుంది, డిప్రెషన్స్ ఉండవు, సూసైడల్ టెండెన్సీస్ ఉండవు, కెరీర్ గైడెన్స్ సంబంధించిన టెన్షన్ ఉండదు, లైఫ్ సెటిల్మెంట్కి సంబంధించిన, లైఫ్ స్కిల్స్కి సంబంధించిన టెన్షన్ ఉండదు. దాంతో పిల్లల్లో ఆత్మస్థైర్యం మరింత పెరిగి వారు లీడర్షిప్ క్వాలిటీస్ తోటి ఎమర్జ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుకే మనం అంటాము వన్ నేషన్ వన్ కరిక్యులం. ఒకవేళ నువ్వు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఎంట్రీ మాత్రమే కాకుండా ఇంకా ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి, అలానే నేను ఒక జాబ్ కూడా తెచ్చుకోవాలని ఆలోచిస్తే నువ్వు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లోనే ఇటు ఎస్ఎస్సి సిజిఎల్ ఆధ్వర్యంలో దానికి కావాల్సిన ఫౌండేషన్ ఇంటర్మీడియట్ సెకండ్ నుంచి స్టార్ట్ చేసుకొని డిగ్రీలో కూడా వెళ్తూ ఉండొచ్చు. ప్రొబేషనరీ ఆఫీసర్స్ రాసుకోవచ్చు, రీజనల్ రూరల్ బ్యాంక్స్ రాసుకోవచ్చు, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు రాసుకోవచ్చు, క్లరికల్ క్యాడర్ నుంచి నువ్వు ఆఫీసర్ క్యాడర్ వరకు రాయొచ్చు. నాబార్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఆర్బీఐ గ్రేడ్ బి ఉంటుంది. వీటన్నిటికీ మనం ఒక అంబ్రిల్లా టర్మ్గా ఐఏఎస్ ఫౌండేషన్ అని పెడుతుంటాము, టర్మ్ నేమ్ అనేది. కానీ సివిల్స్ ఐఏఎస్ ఫౌండేషన్లో భాగంగా నువ్వు వీటన్నిటికీ సంసిద్ధుడివై ఉండాలి. సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్ ప్రిపేర్ అవుతున్నప్పుడే నీకు కావాల్సినటువంటి మొత్తం ఫౌండేషన్ అనేది అన్ని ఎగ్జామ్స్కి సంబంధించి ఉండాలి. అది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అయినా సరే, అటు గవర్నమెంట్ జాబ్స్కి అయినా సరే.
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మీకు నాలెడ్జ్ ఉంది, స్కిల్స్ ఉన్నాయి, ఇంటిగ్రేటెడ్ కోర్సెస్కి ఎలిజిబిలిటీ ఉండి మీకు సీట్ కూడా వచ్చినా మీరు వెళ్లకుండా అక్కడ ఉన్నటువంటి కాస్మోపాలిటన్ కల్చర్ని, ఆ ఫ్రీడమ్ని మీరు అప్పుడే తీసుకోలేము. ఇంకా నాకు ఈ ఫౌండేషన్ కోర్స్ కంటిన్యూ చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు కూడా మీరు డిగ్రీలో ఈ ఫౌండేషన్ కోర్స్ కంటిన్యూ చేసుకుంటూ దానిలో భాగంగా మీరు యాప్టిట్యూడ్ రీజనింగ్ని, జనరల్ అవేర్నెస్ని, ఈ స్కిల్స్ని, ఈ లీడర్షిప్ క్వాలిటీస్ని, ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కోషెంట్ని, ఇలా చాలా ఎక్స్పోజర్ కోషెంట్ని కూడా పెంచుకుంటూ మల్టిపుల్ డిసిప్లినరీ లెర్నింగ్ అంటే మల్టీ డిసిప్లినరీ లెర్నింగ్తో కనుక మీరు ప్రవేశించగలిగితే డిగ్రీ స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులు ఇటు క్యాట్, కామన్ అడ్మిషన్ టెస్ట్ లాంటివి రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఇంకొకటి గమనించండి, చాలామంది ఇంజనీరింగ్ విద్యార్థులు గేట్ రాసుకోగలుగుతున్నారు కానీ క్యాట్ రాసి సక్సెస్ అవ్వలేకపోతున్నారు చాలామంది. ఎందుకంటే ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం, 25% వెయిటేజ్ మీకు క్యాట్లో ఉన్న యాప్టిట్యూడ్ రీజనింగ్కి, వర్బల్ ఎబిలిటీకి, రీడింగ్ కాంప్రిహెన్షన్కి ఉంటుంది. మిగతా 75%ని వాళ్ళు రిటర్న్ ఎబిలిటీ టెస్ట్ ద్వారా, ఇంటర్వ్యూ స్కిల్స్ ద్వారా, గ్రూప్ డిస్కషన్ ద్వారా అండ్ వాళ్ళ అకాడమిక్ కరిక్యులమ్స్ కోర్స్ ద్వారా సాధించాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ రిటర్న్ ఎబిలిటీ టెస్ట్ గురించి కానీ, గ్రూప్ డిస్కషన్లో వాళ్ళు మార్కెటింగ్ గురించో, ఇన్ఫ్లేషన్ గురించో, బడ్జెటింగ్, ఫైనాన్స్ గురించో మాట్లాడగలిగే స్కిల్స్తో పిల్లలు ఉండలేరు. వీటికి కావాల్సినటువంటి రిటర్న్ ఎబిలిటీ టెస్ట్ కూడా వాళ్ళు ఎప్పుడు ఇంజనీరింగ్ టైంలో ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఒకటేసారి వాళ్ళు వాటన్నిటిని ఆ స్కిల్స్కి సంబంధించిన లెర్నింగ్ సిస్టంలోకి ప్రవేశించాలంటే కష్టమవుతుంది. అదే ఇప్పుడు మనం ఒక ప్రాపర్ ఫౌండేషన్ కనుక తీసుకోగలిగితే, ఈ స్కిల్ సెట్ అంతా రెడీ చేసి పెట్టుకుంటే, ఐఐఎమ్స్లో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో సీట్ సంపాదించుకోగలిగితే పిల్లలు అత్యున్నతమైన స్థానంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కార్పొరేట్ సెక్టర్లో లీడర్స్గా ఎమర్జ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్క స్టూడెంట్కి కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ అనేది మల్టిపుల్ స్కిల్స్ ఉంటూ మల్టీ డిసిప్లినరీ లెర్నింగ్తో వెళ్తే మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. కెరీర్లో దేని గురించి వాళ్ళు భయపడాల్సిన అవసరమే లేనప్పుడు, వాళ్ళు అత్యంత ఆత్మస్థైర్యంతో ఉన్నప్పుడు వాళ్ళు టీమ్ స్పిరిట్తో, లీడర్షిప్ క్వాలిటీస్ తోటి ఎమర్జ్ అవ్వడానికి అవకాశం ఉంటుందని నేను చెప్పదలుచుకున్నాను. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది, ఇక్కడ గమనించండి. పిల్లలు డిగ్రీ ఫైనల్ ఇయర్లోకి వచ్చేసరికి ఒకవేళ సివిల్ సర్వీసెస్ ఫౌండేషన్లో ఉంటే ఏదైతే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేస్తున్న ఎన్డీఏ మిస్ అయి ఉంటుందో, పిల్లలు ఇంటర్మీడియట్లో ఎన్డీఏ రాసి మిస్ అయినా, లేదా ఇతర ఎగ్జామ్స్ క్లాట్ క్యూట్ రాసినవి కొంచెం మిస్ అయినా కూడా వాళ్ళు టాప్ ఇన్స్టిట్యూట్స్లో రాలేదు, నార్మల్ ఇన్స్టిట్యూట్లోనే వచ్చింది, ఇంకా నేను బాగా చదువుకుంటాను ఆలోచిస్తే వాళ్ళందరూ మళ్ళీ ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ డిగ్రీ ఫైనల్ ఇయర్లోనే అప్లై చేసి రాసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉందండి. డిగ్రీ ఫైనల్ ఇయర్లోనే అప్లై చేసుకోవచ్చు. కేవలం 20 years ఏజ్ ఉంటే చాలు పిల్లలకి. సెంట్రల్ ఆన్ పోలీస్ ఫోర్స్ ఎగ్జామ్ ఉంటుంది, అసిస్టెంట్ కమాండెంట్ సర్వీస్ వాళ్ళు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది యూపీఎస్సీ కండక్ట్ చేస్తున్న ఎగ్జామ్. అలానే పిల్లలు జస్ట్ 20 years రాసిన తర్వాత స్టేట్ సర్వీస్ కమిషన్స్ అన్నిటికీ ఎలిజిబుల్. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలంటే నీకు 21 కంప్లీట్ అవ్వాలి, కానీ స్టేట్ సర్వీస్ కమిషన్కి 20 years కంప్లీట్ అయినా చాలు, 18 కంప్లీట్ అయినా కూడా చాలు అని ఇక్కడ మన నోటిఫికేషన్ చాలా క్లియర్గా చెప్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామ్ ఉంటుంది, మళ్ళీ యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది. అంటే మీరు గమనించండి, ఎస్ఎస్సి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ ఉంది. అలానే ఎస్ఎస్సి సిజిఎల్ ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు ఇటు బ్యాంక్ ప్రొబేషనరీ ఆఫీసర్స్ రాసుకోవచ్చు, నాబార్డ్ రాసుకోవచ్చు, ఆర్బీఐ గ్రేడ్ బి రాసుకోవచ్చు. అలానే సిఏపిఎఫ్, సిడిఎస్ ఎగ్జామ్స్ని కూడా వాళ్ళు అటెంప్ట్ చేయొచ్చు. వాళ్ళు ఏదో ఒక రంగంలో చాలా ఉన్నతంగా అన్ని స్కిల్స్ డెవలప్ చేసుకొని రాణించగలిగినప్పుడు సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఉన్నతంగా సెటిల్ అవ్వచ్చు, మామూలు స్థానంలో కూడా కాదు. పిల్లలకి ఏం కావాలి ఇక్కడ? సామాజిక భద్రత కావాలి, ఆరోగ్య భద్రత కావాలి, ఉద్యోగ భద్రత కావాలి. ఆ రకమైనటువంటి భద్రతను వాళ్ళు సంపాదించుకోగలమనే అవగాహన వాళ్ళకుంటే, దానికి సంబంధించినటువంటి సామర్థ్యాన్ని వాళ్ళు పెంపొందించుకోగలిగితే ఈ ఉన్నత విద్యా స్థానంలో వారికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు మనం సమకూర్చక్కర్లేదు, వారే మనకి తిరిగి గైడెన్స్ ఇచ్చి సమకూర్చగలరు. ఏ చైల్డ్ కౌన్సిలర్ వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళే ఇతరులకి కౌన్సిలింగ్ ఇచ్చి మార్గనిర్దేశం చేయగలిగే స్థానానికి రాగలరు.